నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ కళాకారుల పరిచయంలో మరియు ఆర్గనైజర్స్ పరిచయంలో భాగంగా ఒక మంచి విదుషీమణిని నేను పరిచయం చేస్తున్నాను. నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ పేరు, మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. నా పేరు విజయ రామం. నేను చిన్నప్పటి నుంచి కూడా కళాకారుల మధ్యలోనే పుట్టి పెరిగాను. మా అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా చాలా పెద్ద డాన్స్ విద్వాంసులు. ఉమా రామారావు గారు డాన్స్ ఎక్స్పోనెంట్, సెల్యూట్. తెలుగు యూనివర్సిటీలో అంతా పనిచేసి హెచ్ఓడిగా చేశారు. లాస్ట్ రిపీ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత దాంట్లో కూడా నేను స్థాపించినప్పటి నుంచి కూడా అందులో నేను ఒక ట్రస్టీ కింద పనిచేసి మా అక్కయ్యకి ప్రమోట్ చేయడానికి ప్రయత్నించాను. ఆవిడ 2016లో పోయారు. అయినా కూడా మేము తన శిష్యుల ద్వారా ఆ సంస్థని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. మొన్న కూచిపూడిలో పెద్ద ఇదిమైంది, కన్వెన్షన్ అయింది. అందులో కూడా మా పిల్లలు అక్కడ పార్టిసిపేట్ చేశారు రాష్ట్రపతి తరఫున. ఇంకొకటి ఏంటంటే మా ఇంకొక అక్కయ్య సుమతి కౌశల్, ఆవిడ కూడా పెర్ఫార్మింగ్ ఆర్టిస్టు, చాలా పెద్ద పేరు తెచ్చుకుంది ప్రపంచం అంతటా కూడాను. ఆవిడ తర్వాత అమెరికాలో సెటిల్ అయిపోయారు. తను కూడా నృత్య శిఖరా అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. దానికి కూడా మేమంతా చిన్నప్పటి నుంచి ప్రమోట్ చేస్తూ ఉన్నాము. తర్వాత నాకు ఇంకొక చెల్లెలు ఉంది, తను కూడా డాన్స్ ఎక్స్పోనెంటే, డాక్టర్ రాజలక్ష్మి సేట్ అని. తను బాంబేలో ఉంటుంది. తను కూడా ఎక్కువగా అక్కడ బాంబే, మహారాష్ట్రలో ఎక్కువగా కూచిపూడిని ప్రచారం చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. తను కూడా మా ఉమా రామారావు గారు, రాజలక్ష్మి సేట్ కూడా ఇద్దరు కూడా డాన్స్లోనే రీసెర్చ్ చేసి వాళ్ళిద్దరికి డాక్టరేట్స్ వచ్చాయి. సో ఇప్పుడు రాజలక్ష్మి సేట్ బాంబేలో ఉండి అక్కడ మహారాష్ట్రియన్ పిల్లలందరికీ కూడా కూచిపూడి నేర్పించి, ముఖ్యంగా ఔరంగాబాద్లో ఒక సంస్థ ఉంది, మా అన్నయ్య కూతురు సౌమ్య స్టార్ట్ చేసింది. దాంతో మహారాష్ట్రన్ పిల్లల చేత వీళ్ళు కూచిపూడి చాలా బాగా పైకి తీసుకొస్తున్నారు, దేవి ముద్ర అనే ఒక సంస్థ ద్వారాను. తర్వాత రాజలక్ష్మి సేట్ గారి భర్త, ఆయన విజువల్ ఆర్టిస్ట్, ఆయన కార్టూనిస్ట్ బేసికలీ, బట్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో పనిచేశారు. ఆయన చదువుకుని ఆయన కూడా కార్టూన్స్ అవి వేసేవారు, ఇలస్ట్రేషన్స్ అవి చేసేవారు. ఆయన కూడా ఒక 10 సంవత్సరాలు అయింది పోయి. తర్వాత ఇంతమంది కళాకారుల మధ్యలో నాకు ఉండడం నుంచి నేను చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాను, కానీ కర్ణాటక నేర్చుకున్న తర్వాత మధ్యలో చదువు ఉద్యోగం ద్వారా వదిలేసిన తర్వాత మళ్ళీ నాకు మాత్రం ఎక్కువగా మ్యూజిక్ నేర్చుకోవాలని ఒక ఆకాంక్ష ఉండింది. వదిలేసిన తర్వాత నేను హిందుస్థానీ, మన కర్ణాటక అన్నిటికీ కూడా ఎక్స్పోజ్ అయ్యాము. ఇక్కడ మన హైదరాబాద్లో అన్ని ఫంక్షన్స్కి, దానికి ఈవెంట్స్కి వెళ్తూ ఉండేదాన్ని. ఈ మధ్యన ఒక 10 ఏళ్ల కిందట ఇక్కడ ఒక సప్తపర్ణిలో ఒక వర్క్షాప్ అయింది, లెక్చర్ డిమాన్స్ట్రేషను. గుండెచా బ్రదర్స్ వాళ్ళు అక్కడ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ ద్రుపద్ మీద పెట్టారు. అక్కడ పెడితే ఏంటో ఈ ద్రుపద్ నాకు అప్పటిదాకా తెలియదు, అసలు ద్రుపద్ అంటే ఏంటో. వెళ్ళి వింటే అప్పుడు నాకు తెలిసింది ద్రుపద్ అంటే ఏంటి, ఖయాల్ అంటే ఏంటండి. లేకపోతే ఖయాలే ఎక్కువగా హిందుస్థానీ మ్యూజిక్ అనుకునేదాన్ని. ద్రుపద్ గురించి వాళ్ళు చెప్తే, ద్రుపద్ ఏంటంటే ఇది చాలా ట్రెడిషనల్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. ఇది సెంచరీస్, వందల సంవత్సరాల కిందట మన దేవాలయంలో ఆవిర్భవించిందిట. అక్కడ డివోషనల్గా, ఇది సమవేదం నుంచి ఆవిర్భవించింది. డివోషనల్గా ఎక్కువగా మన గుళ్ళలో దాంట్లో పాడేవారు. ఇట్స్ వెరీ స్పిరిచువల్ అండ్ మెడిటేటివ్ మ్యూజిక్ అన్నమాట. నాకు అది నేను దాని నుంచి చాలా ఇంప్రెస్ అయిపోయి వాళ్ళకి చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు మా ఒక స్టూడెంట్ వచ్చి ఇక్కడ నేర్పిస్తారు, మీరందరూ ఆయనకి కొంచెం సహకారం సపోర్ట్ చేయాలి అన్నారు. అంటే నేను తప్పకుండా చేస్తాను అన్నాను. ఒక 6 నెలల తర్వాత వాళ్ళ స్టూడెంట్ ఒక ఆయన మనీష్ కుమార్ అని ఆయన వచ్చి ఇక్కడ నేర్పిస్తున్నారనమాట. నేర్పిస్తుంటే ఆయనకి ఉండడానికి ఒక వారం రోజులు వస్తారు భోపాల్ నుంచి ఆయన ఇక్కడ ఉండడానికి. వచ్చినప్పుడు ఆయన ఉండడానికి నేను అంత వసతి అంతా మా ఇంట్లోనే ఇచ్చిన తర్వాత ఆయన పొద్దునుంచి సాయంత్రం దాకా పిల్లలందరికీ 1-to-1 అందరికీ కూడా మ్యూజిక్ నేర్పిస్తారు. ఒక మర్నాడు నాకు మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉందని తెలిసి ఆయన నన్ను ప్రోద్బలించి, మీరు కూడా నేర్చుకోండి అన్నారు. నేను కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను ఈ వయసులో కూడా. ఎందుకంటే అర్థం అవ్వడానికి, మ్యూజిక్ అంటే అర్థం చేసుకోవడానికి ద్రుపద్ అంటే ఏంటి అనేది ఈ 10 సంవత్సరాల్లో నాకు అట్లీస్ట్ అదేంటో తెలిసింది. రాగాలు అట్లో ఎలా ఉంటుంది, అంత కష్టమో ఎంత సులువో కూడా తెలుసు. కష్టం కూడా అది చాలాను, అయినా కూడా నేర్చుకుంటున్నాను ఈ దీంట్లోనూ. చాలా ఇంకోటి ఏంటంటే, ఇట్స్ బేసికలీ వీళ్ళు వాయిస్ కల్చర్ చేస్తారు, ముఖ్యంగా హిందుస్థానీ ఏ మ్యూజిక్లో అయినా, ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా. నా వాయిస్ వణికేది, అలాంటి ఇప్పుడు వణుకు లేకుండా సాదాగా వచ్చేటట్టు అన్ని చేస్తున్నారు. తర్వాత మేమేం చేస్తామంటే, ఇక్కడ ద్రుపద్ అంటే తెలియదు, నాలాగానే చాలామంది తెలియకపోతే ఇక్కడ మేము ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాం. ద్రుపద్ ఉత్సవం అని చెప్పేసి 3-4 ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తే చాలామంది హైదరాబాద్ వాళ్ళకి అది నచ్చింది.
నచ్చి మళ్ళీ ఎప్పుడు తిరుపతి పెడతారు ఏంటి అని అడుగుతుంటే అప్పుడు మేము అనుకున్నాం తిరుపతిని ఇక్కడ ఇంకా మనం ఎక్కువ అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము 2019లో ద్రౌపది గురుకులం ఫౌండేషన్ అని నేను మనీష్ కుమార్ కలిసి మేమిద్దరం స్థాపించాము ఇది. అప్పటి నుంచి మా అభిమతం ఏంటంటే ఇక్కడ కానీ ప్రపంచం అంతటా విదేశాల్లో అంతా కూడా ఇప్పుడు ఎందుకంటే తిరుపతి మ్యూజిషియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇన్ కంపారిజన్ టు ఖయాల్. అందుకోసం ఏంటంటే ఈ వీళ్ళు మనీష్ కుమార్ కూడా చిన్నవాడే చాలా, కానీ చాలా అతను తన గురుబాయి సంజీవ్ కుమార్ అని వీళ్ళిద్దరూ కలిసి తిరుపతి బంధు పేరుతో వాళ్ళు కూడా పాడుతూ ఉంటారు. మేము ఈవెంట్స్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు, ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఏంటంటే లెక్చర్ డిమాన్స్ట్రేషన్స్ ఇస్తారు. వీటన్నిటితో ఇంకోటి ఏంటంటే మా ఉద్దేశం స్కూల్స్కి, కాలేజెస్కి, కార్పొరేట్స్కి ఎక్కడికైనా వెళ్ళి ఈవెన్ ఫర్ హోమ్ ఫర్ ద ఏజ్డ్ కానీ ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఇది వినిపించాలని మా ఉద్దేశం అనమాట. అందుకోసం ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద మేము స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి 5 ఏళ్ళలో కూడా మేము చాలా అన్ని ఈవెంట్స్ చేస్తున్నాము. అందుకోసం ఏంటంటే మాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా చాలా సహకరిస్తుంది. డాక్టర్ హరికృష్ణ గారు మాకు ఎప్పుడు వచ్చినా కూడా నాన్నరు మాకు దానికి కూడా చాలా సహకరిస్తూ ఉంటారు, ఏదో ఒకటి ఆర్టిస్ట్కి అది ఇవ్వడానికి. సో ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కనుక ఇంకా ఇది పైకి తీసుకురావాలని మా ఉద్దేశం. నాకు మన తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను మేము కూడా మారుమూలలకు కూడా వెళ్ళి ఈ ధృపది పాడాలని మా ఉద్దేశం అనమాట. దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే పాడాలి. ధృపదికి ఖయాల్కి డిఫరెన్స్ ఏంటండి? ధృపద్ ఒకటేంటంటే వీళ్ళ పద్ధతి వేరు, వీళ్ళ ఆలాపన చేసే పద్ధతి వేరు. తర్వాత ఏమో ఈ ఆలాపన చేస్తున్నప్పుడు వీళ్ళకి ధృపదిలో ఉట్టి ఆలాపన ఉంటుంది కానీ ఉట్టి శృతి ఉంటుంది కానీ ఇంకా వేరుగా ఖయాల హార్మోనియం సారంగి అది ఉంటుంది. వీళ్ళకి అది ఉండదు. ఉట్టి ధృపది అది వింటున్నప్పుడు ఏంటంటే అందుకోసం ఇది మెడిటేటివ్గా ఉంటుంది. ఎందుకంటే మనం వింటూ ఉంటే లీనమైపోతాం ఆలాపనలో, ట్రాన్స్లో. దీంట్లో ఏంటంటే ఈ బాగానే ఉంటుంది. ఖయాల్లో వాళ్ళు హార్మోనియం వాళ్ళు సాధిస్తూ ఉంటారు. మన కర్ణాటకలో కూడా వైలిన్ పక్కన పాడతారు. అలా కాదు, తిరుపతి ట్రెడిషనల్ గా పాడేది అలా పాడతారు. తర్వాత వాళ్ళేమో దాని నుంచి తర్వాత ఏమో అంటే రాగాలాపన ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సాహిత్యం కంటే రాగాలాపన ఉంటుంది. తర్వాత సాహిత్యం అకారం ఉంటుందా? అకారాలు ఉంటాయి, చాలా అకారం. ఇదేంటంటే ధృపది ఆవిర్భవించింది ఏంటంటే దీని నుంచి వస్తుంది, మన వేదాల నుంచి వచ్చింది. వేదం ఓంకారనాదం నుంచి వచ్చింది. అకారం ఓంకారం, అట్లా ఓంకారం నుంచి ముఖ్యంగా స్టార్ట్ చేయడం ఓంకారంతో రోజు సారేగమ పదనిస్తా చెప్తారు. కానీ ఆ సారేగమ పదనిస్తా కూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఒక రకంగా మెడిటేటివ్ గా అనిపిస్తుంది. భక్తి పారవశ్యంగా స్పిరిచువల్ గా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది. అందుకోసం పాటలు ఉన్నట్టుగా ఉంటుంది. కరెక్ట్. పాటలన్నీ కూడా ఎక్కువగా భక్తి సంగీతమే. అన్ని దేవుళ్ళ మీదే వాళ్ళ పాటలన్నీ, మన త్యాగరాజ కృతుల్లాగా అన్ని దేవుళ్ళ మీద రాశారు. కొంత మటుకు వేరుగా దీని మీద పాడుతూ ఉంటారు. మన తాన్సేను, హరిదాస్ వీళ్ళందరూ కూడా ధృపదే పాడేవాడు అక్బర్ దీంట్లో. తర్వాత హన్సేన్ తర్వాత అందరూ కూడా ఈ మహారాజులకి తర్వాత ఈ దీని కూడా ఘరానా అనేది ఉందా? ఘరానా ఉంది. వీళ్ళలో 4 బాణీలు ఉన్నాయి. 4 బాణీలు ఉన్నాయి. మేము ఫాలో అయ్యేది దాగర్ బాణీ అంటారు, దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. డాగర్ ఘరానా. అవును, డాగర్ ఘరానా. వాళ్ళు కూడా ఈ దాగర్ బ్రదర్స్ వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ సెంచరీస్ నుంచి, వాళ్ళు 15-20 సెంచరీస్ నుంచి వాళ్ళు దీన్ని పైకి తీసుకొస్తున్నారు అన్నమాట. వాళ్ళు యాక్చువల్గా ముస్లిమ్స్, కానీ వాళ్ళు పాడేదాన్ని తెలుగు గురించి, మన సంస్కృతి గురించి, మన దీని గురించి వాళ్ళు చాలా బాగా నాలెడ్జ్ ఉంది. యూపీలో బాగా డెవలప్ అయింది. యూపీ అండ్ మధ్యప్రదేశ్ ఎక్కువగా డెవలప్ అయింది. బిహార్లో కూడా చాలాను. మన అక్కడ ఈ రాజులు ఉండేవాళ్ళు కదా, రాజులు, తర్వాత మన నవాబులు పోషించేవాళ్ళు. తర్వాత ఏంటంటే వీళ్ళందరూ మన దగ్గర హైదరాబాద్ లో ఉందా పాతది ఏమన్నా మీ ద్వారా కాకుండా? ఇప్పటిదాకా ఏది లేదు, మేమే ఫస్ట్ స్థాపించాము. అంతకుముందు ఏం లేదు. నిజాం టైంలో కూడా ఏం లేదా? నిజాంలో కూడా లేదు. నిజాంలో జస్రాజ్ వీళ్ళందరూ ఖయాల్ పాడేవారు. ఖయాల్ పాడి జస్రాజ్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఖయాల్ని ఎక్కువగా పూజించారు. దుప్పదంత లేదు, కొంచెం మరుగున పడిపోయింది. అందుకోసం ఏంటంటే దీన్ని బయటికి తీసుకురావాలి, ఇంత దీంట్లో ఉన్నది మా అభిమతం అన్నమాట. అందుకోసం ఇది చాలా కష్టపడుతున్నారు మీరు ఈ ఏజ్ లో కూడా. మీరు దీని నుంచే నన్ను ఈ ఏజ్ లో కూడా నన్ను ఇలా నడిపిస్తోంది. అదే ఆ సంగీతం అంటే మీరు చాలా హెల్తీ అండ్ చాలా హ్యాపీగా ఉన్నారు. సంగీతం నేర్చుకుంటే మనకి చాలా ఒక రకంగా దాని నుంచి ఇది వస్తుందండి, ఒక రకంగా ఎనర్జీ వస్తుంది. ఈ ఈవెంట్స్ అన్ని చేసి హీలింగ్ అవుతుంది, హెల్తీగా ఉంటాం. కూడా నేనే చేస్తున్నారు కదా, నేను ఆల్ ఇన్ వన్ మేనేజ్మెంట్. ఆయన మ్యూజిషియన్ మనీష్ కుమార్, ఆ మ్యూజిక్ అంతా చూస్తూ ఉంటాను. అంటే మీరు ఏదైనా ఎక్కడైనా ప్రస్తుతానికి మీ వృత్తి ఏంటి? నేను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నాను. ఇచ్చాను. అదే ఓకే పర్లేదు. అక్కడ పనిచేస్తున్నాను నేను. అక్కడ నా వృత్తి ఏంటంటే హాస్పిటల్ మేనేజ్మెంట్. ఓకే.
మీరు మొత్తం అక్కడ చూస్తున్నాను. అందులో నా మేనేజ్మెంట్ ఇచ్చి నాకు వచ్చు కనుక ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. అక్కడ కన్సల్టెంట్ కింద పనిచేస్తున్నా, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కింద. స్టార్టింగ్ నుంచి అక్కడ ఉన్నాను 37 మీ పిల్లలు ఎంత మీరు ఏం చేస్తున్నారు? మీ పిల్లలు? నా పిల్లలు 2 ఉన్నారండి. వాళ్ళిద్దరు అమెరికాలో 30 ఏళ్ళు అయిపోయినారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ నాకు ఈ మ్యూజిక్ ఈ మన వృత్తి రెండు నన్ను అలాగా ఉన్నాయి. సార్ పోయి 40 ఏళ్ళు. ఆయన హార్ట్ అటాక్ వచ్చి చిన్నప్పుడు పోయారు. అప్పటి నుంచి పిల్లల్ని పైకి తీసుకొచ్చి నా వృత్తి చూసుకుంటూ పిల్లల్ని పైకి తీసుకొచ్చి దీని నుంచి కూడా నేర్పిస్తున్నాను. ఇవి రెండు ఉండడం నుంచి ఎప్పటికైనా సరే మనకి యాక్టివ్గా ఉండాలి. అంతే కదా, ముఖ్యంగా సంగీతం అనేది అంతే కదా, అంతే కదా, ఇట్ గివ్స్ యు అ లీజ్ ఆఫ్ లైఫ్. అంతే కదా, అంతే కదా. ఓ మీరు అంటే మీరు మీ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? తప్పకుండా. మీ నెంబర్ ఇస్తారా మరి? తప్పకుండా. నా నెంబర్ చెప్పనా? నా నంబరు 9849010863. మళ్ళీ ఒకసారి 9849010863. మీరు నాకు టైం కేటాయించి మా ఆఫీస్కి వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దొరకడం అనేది అనుకోలేదు అస్సలు నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.